కీర్తనల గ్రంథము 82వ కీర్తన చదువుతున్నాను. అందరూ ప్రజలు సర్వశక్తి గల దేవుని గ్రంథం చదువుతున్నాను. అందరూ ప్రజలు ఆలకించుమని, జాగ్రత్తగా గ్రహించుమని, భయంతోనూ భక్తితోనూ దేవుని మాటలు వినుమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. 82వ కీర్తన. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచూ ఉన్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి. శ్రమగల వారికి దీనులకును న్యాయం తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదలుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా, లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. దేవుని మాటలు. ఈ మాటలను ఒక్కొక్క మాటను జాగ్రత్తగా ఆలోచన చేయండి. కనీసం ఒక గంట సేపైనా ఈ మాటలను ఆలోచన చేయండి, ధ్యానించండి, గ్రహించండి ఈ మాటలను. అప్పుడు మీరు దేవుని గురించి తెలుసుకుంటారు. దైవం గురించి తెలుసుకునడం కన్నా అంతకన్నా మించినదంటూ ఈ లోకంలో మరొకటి లేదు. అందుకని గ్రహించండి. దేవుడి మాటలు మన హృదయంలో ఉంచును గాక. దేవునికి ఇష్టకరంగా మనం మారుదుము గాక. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్.